బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. చాలా ప్రియులరా, దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు. కానాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఓగు అనే ఒక రాజు వాళ్ళకి ఎదురయ్యాడు. ఎవరండి? ఓగు. ఈ ఓగు అనే రాజు ఇశ్రాయేలీల్ని ఏం చేస్తాడో అని ఇశ్రాయేలీలు అందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీల్ని ఎవరు దారిలోంచి నడవనిచ్చేవారు కాదు. ఇప్పటికీ కొన్ని విలేజెస్లో చూస్తే మా దారంటే ఎందుకు వస్తున్నావు అని కంచేసేస్తూ ఉంటారు. లేకపోతే దారికి అడ్డంగా మరి గోడ కట్టేయడం, లేకపోతే దడి కట్టేయడం, క్లాత్ కట్టేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం కదా. మీకు ఇదే దారా అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దారి మధ్యలో బాలాకు అనే రాజు వారిని అటు వెళ్ళనివ్వకుండా చేయాలని, వారిని పాడు చేయాలని, వారితో యుద్ధం చేయాలని, లేక వారిని శపించాలని కోరుకున్నట్లే చాలామంది రాజులు ఆటంకపరిచేవారు ఇశ్రాయేలీల్ని. ఓగు అనే రాజు కూడా ప్రయాణ మధ్యలో ఎదురవుతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి ముందుగా ఇశ్రాయేలీలు భయపడుతున్నారు. అమ్మో, ఓగు మనల్ని ఏం చేస్తాడో, ఈ ప్రయాణం ఎలాగ ముందుకు సాగాలో అని వారు భయపడుతూ ఉండగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మీరు అతనికి భయపడకండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులరా, మనకి మన శత్రువు పైన విజయం కలగాలి అంటే ఏం చేయాలో ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మన జీవితంలో మన సమస్య మనకి శత్రువు. అవునా కదా? చెప్పండి. శత్రువు అంటే మనిషే ఉండక్కర్లేదు. కొంతమందికి మనుషులు శత్రువులుగా ఉంటారు, కొంతమందికి సాతాను శత్రువుగా ఉంటాడు, కొంతమందికి వారి సమస్యలే వారికి శత్రువులుగా ఉంటాయి. హల్లెలూయా. మనకి ఆ అడ్డుగా వచ్చేది ఏదైనా కానీ, వారు మనిషి అయినా కావచ్చు, లేక ఒక పరిస్థితి అయినా కావచ్చు, అదేదైనా కావచ్చు, అదే మనకి శత్రువు. మనలను ముందుకు సాగనివ్వకుండా చేసే మనిషి కావచ్చు, అది ఒక సమస్య కావచ్చు, పరిస్థితి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే మన శత్రువు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, మీ జీవితంలో ఏదైనా ఒక శత్రువు ఉన్నాడా? ఏమా, ఎవరైనా ఉన్నారా శత్రువులు? ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి. మన అనారోగ్యమే మనకు శత్రువు కావచ్చు, మన ఆర్థిక ఇబ్బందులే మనకు శత్రువు కావచ్చు, మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనలను ఆటంకపరిచే మనుష్యులే మనకు శత్రువులు కావచ్చు, లేక దుష్టుడైన సాతాను మనలను ఆత్మీయంగా ఎదగకుండా అనేక శోధనల్లో, మరి పాపంలో మనలను పడిపోయేలా చేసి దేవునికి దూరమైపోయేలా చేసే వాడే ఆ సాతాను మనకి శత్రువుగా ఉన్నాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, దుష్టుడి పైన లేక శత్రువు పైన మనకి విజయం కలగాలి అంటే మనము కలిగి ఉండవలసిన ఒక 3-4 లక్షణాలు క్లుప్తంగా ఈ యొక్క వాక్య భాగంలోంచి నేర్చుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, మరి నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన వచనంలో మనం చూసినప్పుడు ఇదిగో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. హల్లెలూయా. ఈ మాటకు భావం ఏంటంటే ప్రియులారా, మన మనసంట మన పక్షంగా యుద్ధం చేసే దేవుడి మీద పెట్టాలంటండి. మన మనసు అంతా ఎవరి మీద పెట్టాలి? మన ఆలోచన, మన మనస్సు, మన దృష్టి అంతా ఎవరి మీద పెట్టాలి అంటే మన పక్షంగా నిలబడి మన కొరకు యుద్ధం చేసే దేవుని మీద మనం మనసు పెట్టాలంటే కానీ మనకున్న ఒక లక్షణం ఏంటంటే మన శత్రువు మీదే మన మనసు పెట్టి భయపడతా ఉంటాం. అమ్మో వాడు వస్తాడు, ఇప్పుడు అమ్మో వాడు ఏం చేస్తాడో, అమ్మో ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో, ఈ పరిస్థితిలో నేను ఎలా ఉంటానో, ఏమైపోతానో అని మన ఎదురుగా ఉన్న సమస్యను లేక శత్రువుని లేక పరిస్థితిని బట్టి మన మైండ్ అంతా దాని మీద పెట్టి దిగులు పడతా ఉంటాం, భయపడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము మన మనసు అంతా ఎవరి మీద పెట్టాలి చెప్పండి అమ్మా? మన పక్షముగా నిలబడి యుద్ధం చేయు దేవుని మీద మనం మనసు పెట్టాలి. దావీదు భక్తుడు చిన్నవాడు, బలహీనుడు, ఇంకా అతనికి ఎలాంటి అనుభవం లేదు, యుద్ధ నైపుణ్యం లేదు. ఒక చిన్న కుర్రాడు, బాలుడుగా ఉన్నప్పుడే ఎదురుగా బలవంతుడైన శత్రువు, పర్వతం లాంటి మనిషి అతనిని ఎదుర్కోవడానికి, అతని పైన విజయం సాధించడానికి సాధారణమైన ఆయుధాలు పట్టుకుని వెళ్తున్నాడు. అసలు అట్లని ఆయుధాలే అనరు. ఓ కుక్కను కొట్టడానికో ఓ నక్కను కొట్టడానికో వాడే పరికరాలు పట్టుకుని ఒక బలమైన యోధుడి మీదకు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆ సౌలు సైన్యం అంతా అనేక మంది సైన్యములు, ఇసుకేస్తే రాలనంత మంది సైన్యము ఎదురుగా కనబడుతున్న ఆ గొల్యాతు సవాలును, గొల్యాతు విసురుతున్న సవాలు మీద, అతని ఆకారం మీద, అతని ఎత్తు మీద, అతని బలం మీద మనసు పెట్టి భయపడుతూ ఒక మూలను కూర్చుంటే, దావీదు మాత్రం యుద్ధం యెహోవాదే, విజయం నాదే అని చెప్పి దావీదు తన మనస్సును, తన యొక్క ఆలోచనను ఎవరి మీద పెట్టాడంటే తన పక్షముగా యుద్ధము చేయబోవు దేవుని మీద పెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పక్షంగా నిలబడే దేవుడు ఒకడున్నాడు. నాకెవరో లేరని కృంగిపోకు, నాకెవరో లేరని అనుకోవద్దు. అసలు క్రైస్తవులు ఎవ్వరు కూడా అనాథులు కాదండి. యేసే నమ్ముకున్న బిడ్డలు ఎవ్వరు కూడా అనాథులు కాదు. నిజంగా నీకు తల్లిదండ్రులు లేకపోయినా కూడా, వాళ్ళు బ్రతికున్నా లేకపోయినా నో ప్రాబ్లం, యు ఆర్ నాట్ ఏ ఆర్ఫన్. నువ్వు అనాథవు కాదు. ఎందుకంటే నీ పక్షంగా అనుదినము అనుక్షణము నిలబడి నీ కొరకు నీ విరోధులతో యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పక్షంగా నిలబడే దేవుడు, నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. అందుకే మనం మనసంతా ఎవరి మీద పెట్టాలి చెప్పండి? మన పక్షంగా ఉన్న దేవుని మీద పెట్టాలి. ఎందుకు మనం భయపడుతున్నాం, ఎందుకు మనం దిగులు పడుతున్నాం, ఎందుకు మనం కృంగిపోతున్నాం అంటే మన మైండ్ అంతా మన శత్రువు మీదే పెడుతున్నాం, మన ఆలోచన అంతా మన విరోధి మీదే పెడుతున్నాం. అందుకే మన పరిస్థితులు ప్రియులారా ముందుకు సాగలేకపోతున్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో మీరు ఊరకే మౌనంగా ఉండండి, కృంగిపోకండి, భయపడకండి. మీ మనస్సును మీ ఎదురుగా ఉన్న ఎత్తైన బలమైన పర్వతం లాంటి శత్రువు మీద పెట్టకండి, సమస్య మీద పెట్టకండి.
మీ పక్షంగా నిలబడిన దేవుని మీద పెట్టండి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే శక్తిమంతుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన మనస్సును ఎవరి మీద పెట్టాలి? మన శత్రువు మీద కాదు, కానీ మన పక్షంగా నిలబడి మన కొరకు యుద్ధం చేసే మన దేవుని మీద మన మనసు పెట్టినప్పుడు మనకి గొప్ప విజయము దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా.